మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహించేదను. దీని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు ఇప్పుడున్నటువంటి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ కంటే మించుతుంది. ఈ మందిరములో సమాధానము, శాంతి, ఆనందము, నెమ్మది ఉంటుంది. ఒకనొక టైంలో సొలొమోను ద్వారాగా దేవుని మందిరము కట్టబడుతూ వచ్చింది. దావీదు గారు కట్టాలనుకున్నప్పుడు దావీదు గారితో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నీ చేతులు రక్త అపరాధములతో నిండుతూ వచ్చినాయి, నువ్వు నా మందిరాన్ని కట్టడానికి నువ్వు అర్హుడు కాదు. కాబట్టి నీ సంతానము ద్వారాగా సొలొమోను నా మందిరానికి కట్టడానికి నేను కోరుకున్నాను అని దేవుని వాక్యము మనం చూస్తూ ఉంటాము. ఆ రోజుల్లో సొలొమోను దేవుని మందిరము కట్టినప్పుడు దేవుని మనస్సు, దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ మందిరము పైన ఉన్నది. మనకు మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాము. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఈ మందిరం వైపు తిరిగి చూస్తే, చేతులెత్తి ప్రార్థన చేస్తే వారు పొందుకోవలసినటువంటిది ప్రతీది పొందుకుంటారు అని సొలొమోను గారు సెలవిచ్చినటువంటి మాటలు. ప్రభువా, నీ ప్రజలు ఏ అక్రత నిమిత్తము పాపపు బంధకాల్లో ఉన్నటువంటి వారుగా ఉంటే, వారు మీ వైపు తిరిగి పశ్చాత్తాపడితే, ఏదన్నా అక్రత నిమిత్తము ప్రార్థన చేసుకుంటే వరకు వారి యొక్క మనవిని బట్టి వారికి సహాయం చేయ ప్రభువా అని విన్నపము చేసినటువంటి వాడుగా ఉన్నాడు. తద్వారాగా అనేక మంది రాజులు వచ్చినారు. తద్వారాగా ఇజ్రాయేలు వారు చేసినటువంటి పాపములు బట్టి, తర్వాత యూదావారు వారు చేసినటువంటి పాపములు బట్టి మందిరము పాడైపోతూ వచ్చింది. మందిరం యొక్క విశ్రాంతి దినములను పాటించలేకపోతూ వచ్చినారు. దేవుని యొక్క కట్టడాలను, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని లేనటువంటి వారుగా, ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించినటువంటి వారుగా, తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. మనకు నెహెమ్యా గ్రంథము, ఎజ్రా గ్రంథము, తర్వాత రాజుల చరిత్ర చూస్తే ఎంతో భయంకరమైనటువంటి పతనా స్థితికి వెళ్ళిపోతూ వచ్చింది మందిరము. కాబట్టి ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తే దాదాపుగా చెరకు వెళ్ళినటువంటి వారు 70 సంవత్సరములు ఉన్నటువంటి వారుగా కనిపిస్తూ ఉంటారు. విశ్రాంతి దినమును పాటించలేకపోవటటువంటి విధానాన్ని బట్టి, దేవుని మందిరంలో ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి విధానాన్ని బట్టి వారు అనేకమైనటువంటి నష్టాలను తీసుకుని వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ దేవుడు మరలా సమకూర్చడానికి, పాడైపోయినటువంటి మందిరాన్ని కట్టించడానికి దేవుడు పని పూనుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయంలో మనము చూస్తే 9వ వచనంలో, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతినే కదా. చూడండి, దేవుని మందిరాన్ని పక్కన పెట్టి వేస్తూ వచ్చినారు. వారి యొక్క సొంత పనులు, వారి యొక్క ఆహారం, వారి యొక్క వస్త్రాలు, వారి యొక్క పిల్లలు, ప్రతీది, వారి యొక్క పొలాలు, ప్రతీది వారి యొక్క స్వలాభము కోసమే ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని మందిరము కోసము ఎవరు ప్రయాసపడట్ల. దేవుని మందిరం యొక్క దృష్టి కోసము, దేవుని మందిరము పైన ఆలోచన కోసము ఎవరు కూడా ప్రయాసపడేటువంటి వారు కనిపించట్లేదు. నెహెమ్యా కాలంలో నెహెమ్యా అయితే అయ్యో నా దేవుని ఆలయం పాడైపోతుందని కన్నీళ్లు కారుస్తూ వచ్చినాడు. ఎజ్రా అయితే అయ్యో నా దేవుని మందిరము పాడైపోతుందని కన్నీరు కారుస్తూ వచ్చినాడు. అలాంటి జనాంగము లేదు. 7 దినాల్లో మందిరములో అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి పోరాటాలు, సమాధానం లేనటువంటి పరిస్థితులు, మందిరానికి వస్తే ఆదరణ లేనటువంటి పరిస్థితులు, మందిరానికి వస్తే క్షేమం లేనటువంటి పరిస్థితులు, మందిరానికి వస్తే కన్నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి వారముగా ఉన్నాము. కారణము ఈ యొక్క పూర్వం ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క తప్పుదములు, వారి యొక్క పొరపాట్లను బట్టి అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి వెళ్ళిపోతూ వచ్చినారు. 7 దినాల్లో కూడా సేమ్ మన యొక్క మందిరాల్లో కూడా ఆ విధంగానే కనిపిస్తున్నాయి. శాంతి లేదు, సమాధానాలు లేవు, ఆనందాలు లేవు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగాలు లేవు. ఎక్కడ చూసినా పగలు, ద్వేషములు, కుళ్ళు, కుతంత్రములు, అధికార పక్షములు, అనేక రకాలుగా హెచ్చుతగ్గులు, భేదములు, కులములు, విమతములు, అనేక రకాలుగా మానవుడు చెడిపోతున్నాడే. కానీ మందిరము పని నిమిత్తము, మందిర యొక్క పని నిమిత్తము
ఎవరు కూడా ప్రయాసపడేటువంటి వారు, ఎవరు కూడా కట్టడానికి ముందుకు వచ్చేటువంటి వారు కనిపించట్లేదు. ఎవరు కూడా నెహెమ్యా అయితే, ఎజ్రా అయితే దేవుని మందిరం నిమిత్తం ఏడుస్తూ వచ్చినారు, కన్నీరు కారుస్తూ వచ్చినారు, ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఇలాగా ప్రజలందరూ చీలిపోతూ వచ్చినారే, ప్రజలందరూ చెరకి వెళ్ళిపోతూ వచ్చినారే, ప్రజలందరూ ఇలాగ పాడైపోతూ వచ్చినారే, మందిరము యొక్క గుమ్మంలో అగ్ని చేత కాల్చివేయబడుతూ వచ్చినాయే, ప్రహరీ కూలదోయబడుతూ వచ్చింది. అటు చూసి అయ్యా మా పాపం బట్టి ఇలాగ జరుగుతూ వచ్చిందని పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి కన్నీళ్లతో తిరిగి మందిరాన్ని కట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ హగ్గయి గ్రంథంలోకి వచ్చేసరికి సేమ్ పోయినటువంటి మందిరం యొక్క మహిమ కంటే ఇప్పుడు అధికమైనటువంటి మహిమతో నేను నింపుతాను. అలాగా మహిమతో నింపడమే కాకుండా అనేకమైనటువంటి వసతులు మందిరంలో కల్పిస్తాను. బంగారంతోను వెండితోను అనేక రకాలుగా నేను ఈ మందిరాన్ని ఆశీర్వదిస్తాను అని హగ్గయి గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలింపకపోయినా కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదును. ఏది కూడా లేకపోయినా సరే, ఏ పండ్లు ఫలించకపోయినా సరే, ఏది కూడా మీకు ఇవ్వకపోయినా సరే, నేను ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎప్పుడు దేవుని మందిరంలో కడుతున్నాడు, దేవుడే కడుతున్నాడు తన ప్రజల నిమిత్తము. దానిలో సమాధానం నిలపడానికి, ఆనందం నిలపడానికి అనేక మంది వచ్చి ఆదరణ కలిగినటువంటి వారిగా ఉండటానికి, దేవునితో ముఖాముఖిగా దర్శనము కలిగినటువంటి వారిగా ఉండటానికి దేవుడు పని పూనుకుంటున్నాడు. తన యొక్క భక్తుల ద్వారాగా, తన యొక్క ప్రవక్తుల ద్వారాగా, తన యొక్క దైవజనుల ద్వారాగా, జెరుబ్బబేలు నువ్వు పని పూనుకొనుము, పని జరిగించుము అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తాము. జెరుబ్బబేలును దైవజనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మందిరము కట్టడానికి. మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క సేవ నిమిత్తము, ఆ యొక్క ఉపకరణములు సేవ జరిగించడానికి, ప్రతిదీ మందిర సేవ నిమిత్తము జరిగించడానికి దైవజనుడని జెరుబ్బబేలును ఏర్పాటు చేసుకున్నాడు. మందిరములో దైవజనుడు ఉండటము ఎంతో మందిరానికి దేవునికరము, ఆశీర్వదకరము. అనేక మంది వస్తారు, అనేక మంది ప్రార్థన అక్రతలు కోరుతూ ఉంటారు. దైవజనుడి ద్వారాగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అనేకమైనటువంటి సమస్యలకు దేవుడు సొల్యూషను చూపించేటువంటి దేవుడుగా ఉంటాడు. నేటి దినాల్లో దైవజనుడు అంటే ఒక భయం ఉండదు, భక్తి ఉండదు, ఏమున్నదిలని తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉంటాడు. దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారముగా పిలుపు మేరకు దేవుడు తన దైవజనులను ఏర్పరచుకుంటాడు. కాబట్టి దైవజనులు చెప్పినటువంటి మాటలను వినేటువంటి వారుగా, తద్వారాగా మందిరంలో క్రమముగా మర్యాదగా ఏ విధంగా ఉండాలో బోధించినప్పుడు లోబడి సరి చేసుకొని తగ్గింపగలిగినటువంటి వారుగా ఉండటానికి ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉండాలి. తద్వారాగా ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు ఏ విధంగా వాళ్ళు ప్రవక్తల మాటలు, దైవజనుల మాటలు వినలేకపోతూ వచ్చినారు, వాక్యాన్ని తిరస్కరించినటువంటి వారుగా ఉన్నారు. తద్వారాగా వారు చెరసాల అనుభవంలోనికి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మందిరము పాడైపోవటానికి, మందిరంలో విశ్వాసుల మధ్య అసమాధానాలు, గొడవలు, ఇబ్బందులు, ఆధిపత్యము, వీటన్నిటికీ గొడవలు ఏమిటయ్యా అంటే దేవునికి తిరుగుబాటు చేయటము, దేవుని మాట వినలేకపోవటము, దైవజనుడు చెప్పినటువంటి మాట వినలేకపోవటము, తిరుగుబాటు చేయటము, ఇష్ట తలంపులు, ఇష్టమైనటువంటి కోరికలు, మాకు వద్దు, ఈ దేవుడు వద్దు అని ఇజ్రాయేల్ ప్రజలు తిరస్కరించినటువంటి వారుగా ఉన్నారు, నెట్టివేసినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు మరలా పని పూనుకొని మందిరాన్ని కట్టించడానికి దేవుడు తన యొక్క బిడ్డలను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇప్పుడు పూర్వము కలిగినటువంటి మందిరము కంటే ఇప్పుడు ఉన్నటువంటి మహిమ ఎక్కువ ఆనందము, ఎక్కువ సంతోషము, ఎక్కువ నెమ్మది, ఎక్కువ మహిమతో ఉంటుందని దేవుడు భరోసా ఇస్తున్నాడు. అవును, ఎలాగా ఉండాలి అని అంటే మనకు తప్పులు ఒప్పుకోవాల్సిందే, మనకు పొరపాట్లు ఒప్పుకోవాల్సిందే, మన హెచ్చుతగ్గులను ఒప్పుకోవాల్సిందే. అయ్యా ఇక నీ కొరకే జీవిస్తాను, మీ కొరకే జీవిస్తాను, మీ మందిరము పని నిమిత్తము, మీ సేవ నిమిత్తమే నేను జీవిస్తాను అని ఎజ్రా వలె, నెహెమ్యా వలె మనము అలాగ తీర్మానం చేసుకుంటే దేవుడు వాటన్నిటికంటే ఎక్కువ మహిమతో నింపబడినటువంటి మందిరముగా దేవుడు చేస్తాడు.
మందిరములో అనేకమైనటువంటి మేలులు ఉంటాయి, సమాధానాలు, ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి సంతృప్తి కలిగినటువంటి జీవితము, సంపదలు కలిగినటువంటి జీవితము, ఆశీర్వాదాలు కలిగినటువంటి జీవితము ఎక్కడి నుంచి మనము చూస్తాము. ఇదే పాడైపోతే మనకి ఎక్కడ నుండి వస్తుంది? దేవుని వాక్కు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని యొక్క దేవుళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి రావు. దేవుని మందిరంలో నుంచే సమస్తము వస్తూ ఉంటాయి. దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి వారు వర్ధిల్లుదురు. నీ మందిరంలో నివసించే వారందరూ వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో నివాసం చేసేటువంటి వారు వర్ధిల్లుతారు. దేవుని ప్రేమించేటువంటి వారు వర్ధిల్లుతారు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మందిరములో మహిమతో నింపబడాలి అని అంటే దేవుని మందిరంలో అనేకమైనటువంటి సమాధానాలు, సంతోషాలు, ఆనందాలు, అనేకమైనటువంటి గొడవలు, ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే మనము దేవుని మందిరమును అంటిపెట్టుకొని మన పాపములు, దోషములు, అపరాధములు లేకుండా ఉన్నటువంటి వారముగా కనిపించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదించాలని దేవుడు చూస్తున్నాడు. మహిమతో నింపాలని దేవుని మందిరము మహిమతో నింపాలని, నీ ద్వారాగా నా ద్వారాగా మహిమ ద్వారాగా నింపాలని దేవుడు చూస్తున్నాడు. సమాధానముతో, సంతోషముతో చూడాలని దేవుడు చూస్తున్నాడు. సమాధానపరచువాడు ధన్యులు. సమాధానకర్త దేవుడు మన దేవుడు. కాబట్టి సమాధానం అనేటి దినాల్లో మందిరాల్లో సమాధానము కొరతైపోతూ వచ్చింది. బలలో చేయి వేస్తూ ఉంటాము, రక్త మాంసములో చేయి వేస్తూ ఉంటాము. ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరు ద్వేషములు, కుట్రాలు, కుతంత్రములు, కుళ్ళులు, సమాధానాలు లేనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి శత్రుత్వము కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మందిరంలో సమాధానముతో ఉండాలి. సమాధానము కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానమును వెంటాడాలి, సమాధానము కోసము పరిగెత్తాలి, సమాధానముతో ఉన్నటువంటి వారముగా ఉండాలి. మన కుటుంబంలో సమాధానం ఉండాలి, సంఘంలో సమాధానం ఉండాలి, పిల్లల మధ్య సమాధానం ఉండాలి, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలి, సమాజంలో సమాధానం ఉండాలి. ఇలాగా ప్రతి చోట సమాధానముగా ఉండి సాక్ష్యము పొందుకునేటువంటి వారముగా ఉండాలి. సమాధానకర్త దేవుడు మన దేవుడు. సమాధానము కలిగినటువంటి లక్షణాలతో మనము పెంచి పోషించబడినటువంటి వారముగా ఉండాలి. సమాధానం ఈ సంవత్సరము కూడా సంఘ వాగ్దానము, సార్వత్రిక సంఘ వాగ్దానము, సమాధానం. నేడు దినాల్లో మనము సమాధానం కోల్పోతూ ఉన్నాం. భార్యాభర్తల మధ్య సమాధానాలు ఉండట్లేదు, సంఘాల మధ్య సమాధానాలు ఉండట్లేదు, పిల్లల మధ్య సమాధానాలు ఉండట్లేదు, సేవకుడు విశ్వాసుల మధ్య సమాధానాలు ఉండట్లేదు, కొరతైపోతూ వచ్చినాయి. కేవలము మన యొక్క అహంకారాలను బట్టి, గర్వాలను బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి అనేక రకాలుగా మందిరము పాడైపోవటానికి ప్రధాన కారణము మనమే. ఇప్పుడు అటన్నిటిని దేవుడు తీసివేసి మహిమతో నింపాలి. ఉన్నటువంటి మందిరము దాని యొక్క మందిరము కంటే అత్యధికమైనటువంటి మహిమతో నింపబడుతూ రావాలి. అధికమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు ఇక్కడ నా బిడ్డలు అనుభవించాలి అని దేవుని యొక్క ఉద్దేశాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మందిరము ద్వారాగా అనేకమైనటువంటి మేలు పొందాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని మందిరానికి టయానికి రావాలి. సంఘ ప్రార్థనలకు, ఉపవాస ప్రార్థనలకు, ఆల్నైట్ ప్రార్థనలకు దేవుని మందిరాన్ని ప్రేమించి వచ్చి హాజరైనటువంటి వారుగా ఉంటే నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను తృణీకరించినటువంటి వారిని నేను తృణీకరిస్తాను అని దేవుని వాగ్దానం చూస్తాము కదా. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని ప్రేమిస్తే, దేవుని పరిచయను ప్రేమిస్తే, దేవుని ప్రజలు దేవుని యొక్క దైవజనులను ప్రేమిస్తే అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాలపైన ఉంటాయి. అలాగే దేవుడు మనల్ని దేవుడు సిద్ధపరిచి నడిపించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మీ యొక్క మందిరములో శాంతి, సమాధానం, ఆనందం, మహిమతో నింపాలని మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. అలాగే మా పాపములు, దోషములు, అపరాధములు క్షమించండి ప్రభా. మా ద్వారాగే మందిరం పాడైపోతూ వచ్చింది ప్రభా. దయతో మమ్మల్ని కూడా కనికరించండి ప్రభు, చూపించండి. ఇక్కడ నుంచి ప్రభు అనేకమైనటువంటి మేలులు, అద్భుతాలు, ఆశీర్వాదాలు పొందుకునేటువంటి భాగ్యం మా ద్వారాగా మందిరము మహిమతో నింపబడటానికి సహాయం చేయమని కృప చూపుతామని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ ద లార్డ్.